ఇవాళ వ్లాగ్ కూడా చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇవాళ అత్తే మామయ్య వాళ్ళ యానివర్సరీ అనమాట. సో యాజ్ యూజువల్గా మేమైతే పెద్దగా ఏం ప్లాన్స్ చేయలేదు, ఎందుకంటే ఇది వీకెండ్ కలిసి వచ్చింది కాబట్టి అందరం ఒకే చోట ఉన్నాము. సో ఎటైనా వెళ్దామా అని ప్లాన్ చేసాము. అండ్ ఈవినింగ్ ఎలాగో మా శివ ఇవాళ బుక్ చేశారు మూవీకి. ఇవాళ నేను యానివర్సరీ బ్లాగ్ ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడి నుంచి ఏమేమి జరుగుతుంది, ఎటు వెళ్తాం, ఎలా ఎండ్ అవుతుంది కూడా మొత్తం నేను కవర్ చేసేస్తాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఇలా కమ్యూనిటీ పోస్ట్లో అత్తయ్య మామయ్య పిక్ పెట్టి హ్యాపీ యానివర్సరీ అని పెట్టగానే అందరూ కమెంట్స్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్. యాక్చువల్లీ నేను మెల్లిగా రెడీ అవుతున్నాను అని అంటే హరిని లేదనమాట, ఎందుకంటే పాప ఆల్రెడీ నిన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది. మొన్న నేను సిల్వర్ షాప్కి వెళ్ళాను కదా, గోయా సిల్వర్ షాప్కి, అక్కడ ఒకటి కొన్నాను అనమాట. సో అత్తయ్య చెప్పలేదు అండ్ మీకు కూడా చూపించలేదు కాబట్టి ఇప్పుడు రివీల్ చేసేస్తాను. లెట్స్ గో. అదే రెడీగా అదే మీ కబోర్డ్ ఏంటది, ఆ వార్డ్రోబ్ కలెక్షన్ చేసేస్తా. నువ్వు సడన్ గా ఎంట్రీ ఇస్తే ఇట్లా హ్యాపీ యానివర్సరీ అత్తయ్య. హ్యాపీ యానివర్సరీ మామయ్య. హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. నాకు కాదు, మీరు అత్తయ్యకి రింగ్ ప్రెజెంటేషన్ చేస్తున్నారా? షూర్ డైమండ్ రింగ్. వావ్, పోటీ పడి తెచ్చారా? అదే డైమండ్ నెక్లెస్ తెచ్చావా? డైమండ్ నెక్లెస్ అంట శివ. అవును, అప్పుడెప్పుడో బుట్టలు కొనిస్తే మ్యాచింగ్ నెక్లెస్ మామయ్య అంత ప్రేమగా ఇస్తున్నారు, తీసుకోండి డైమండ్ రింగ్. లాస్ట్ టైం అత్తయ్య డైమండ్ రింగ్ నాకు ఇచ్చేసారు. సో ఇప్పుడు మామయ్య ఇస్తున్నారు కాబట్టి అది ఎవరికి తీసుకున్నది కాబట్టి జడేస్తా చూడు. మా పెళ్లి చేయలేదు కదా, అందుకే రింగ్ పెడుతున్నాను. అత్తయ్య చాలా బాగుంది. శివ చూడు, డైమండ్ చెవులు ఉన్నాయి, డైమండ్ నోస్ పిన్ ఉంది, డైమండ్ నెక్లెస్ కొనాలి అత్తయ్య. ఇప్పుడు డైమండ్ లాంటి కొడుకున్నాడు నా కొడుకు కోహినూర్ వచ్చి, నువ్వు డైమండ్ ఇది కోహినూర్ వచ్చి. గట్టి కొడితే పళ్ళు పోయి బంగారం పళ్ళు కూడా వస్తాయి. అయితే నీకు చేపిస్తా. నాకొద్దు. అదే ఒక చిన్న గిఫ్ట్ యానివర్సరీకి మీకోసం. చిన్న గిఫ్ట్ నాకు డైమండ్ నెక్లెస్ డైమండ్ నెక్లెస్ కొందాం అత్తయ్య. ఇదైతే చిన్నది, లాస్ట్ టైం నెక్స్ట్ మ్యారేజ్ డే డైమండ్ నెక్లెస్ కొనియాలి. పెట్టు నువ్వే, అప్పుడు మంచి కొడుకు పుడతాడు. అదే మీ కాలేజ్ చాలా బాగుంది. దిట్టంగా ఉంటాయి అంటే అయిపోయిన కాళ్ళు బాగున్నాయి. అది సైజ్ చూడు, నా సైజ్ కి తగ్గట్టు తెచ్చింది నా కాళ్ళు. సో ఇప్పుడు అత్తయ్య మామయ్య ఇప్పుడు ఎక్కడికో ట్రిప్ వెళ్తున్నారు. ట్రిప్ కాదు, సర్ప్రైజ్. ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఇవాళ. అది నా కొడుకు ప్లాన్ చేసి. చాలా బాగుంది. స్టైల్ కదా ఒకటి బాగుంది, పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంటే బాగుంది స్టైల్ అంటారు కదా, కానీ యాక్చువల్లీ కొంచెం సాగుతాయేమో కదా తీయకి. సాగితే అప్పుడు రెండు ఒకటి చేద్దాం. ఈ పట్టీల సైజ్ కి తగ్గట్టు ఉండాలి డైమండ్ హారం కానీ నెక్లెస్ కానీ. అది సరిపోతుంది ఇట్లా వేసుకుంటే. డైమండ్ కావాలి. షాప్ లో నన్ను కట్టేసి అయితే తెచ్చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకునే అమ్మాయిలు ఉంటే మాకేం అభ్యంతరం లేదు, శివని ఇచ్చి పెళ్లి చేస్తాం. డైమండ్ నెక్లెస్ సెటిల్ ఇచ్చేస్తే చాలు. అంతే. అదే చాలా బాగుంది. ఓకే, అదే అందంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా గ్రాండ్ ఈవెంట్ యాక్చువల్లీ మా ఇంట్లో ఎన్ని జతలు పట్టీలు ఉన్నాయి తెలుసా? పట్టీలు ఒక వీడియో చేయొచ్చు. పట్టీల కలెక్షన్ చేస్తావా? నిజంగా పట్టీలు పోయిన తర్వాత ఇట్లా అందనుకో మళ్ళా. సో యానివర్సరీ గిఫ్ట్ నేను అత్తయ్యకి ఇచ్చేసాను. శివ మా డాడీకి ఏంటో తెలుసా గిఫ్ట్? మమ్మీ. ఆయన నరకంలో పడి 35 years అయింది. 35 రేపు 36. నాకు 16 కి మ్యారేజ్ అయిందమ్మా, 17 కి మ్యారేజ్ పుట్టాడు, 19 కి బాబీ. చాలా స్టోరీ ఉందిరా. మరి ఇంత కాన్వర్సేషన్ జరుగుతుంది, అసలు రాక్షసేది? ఆల్రెడీ ఒక స్పెషల్ ఈవెంట్ కోసం వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఆయన ఇప్పుడు బ్లాగ్ లో ఉంది తెలుసా? అవన్నీ వెనక అమ్మో ఇప్పుడు ఈ వాటికి ఉండుంటే
పట్టిలా ఇచ్చుకో, మీ అత్తకి ఇచ్చుకో, మీ కోడలికి ఇచ్చుకో అని గునుగుతూనే ఉంటుంది. అక్కడ కూడా అలిగిందంటరా. ఇప్పుడు మేము వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాం అనమాట. సో ఫుడ్ అండ్ కొంచెం ఎలాగో ఏంటి ఎప్పుడు ఎలా ఏదో రకంగా సెలబ్రేషన్స్ అవుతూనే ఉంటాయి. సో వీ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ న్యూ ఫర్ ద లైక్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కానీ నేను ఎప్పుడు కూడా రికార్డ్ అది చేయలేదు. సో లెట్స్ గో, చలో.
పంచుతూ పంచు మధ్యలో ఎక్కడ మాయమయ్యాం అనుకున్నా. ఆల్రెడీ ఇందాక మా హరిని తినిపించేస్తే కొంచెం నేను పెట్టుకొచ్చుకున్నాను. ఆకలిస్తుంది నాకు కూడా, అంటే అందరికి పచ్చేసాక నాకు ఆకలిస్తుంది. చాలా టేస్టీగా ఉంది కదా. ఈట్. టేస్ట్ ఎలా ఉంది? ఇది యాక్చువల్లీ మనకి బెస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా నెక్స్ట్ తినడానికి వడ్డించడానికి. సో యాక్చువల్లీ నేను పిన్ని వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు పిన్ని వాళ్ళు. సో మాకు ఇది ఐడియా లేదనమాట. సో ఏం చేశారనంటే బాబాయ్ ఉండి ఇట్లా సజెస్ట్ చేశారు, ఇలా బాగుంటుంది, ఇలా నేనే చేపిస్తానంటే మొత్తం బాబాయ్కి చెప్పాము. సో ఆయనే చూసుకొని ఇవాళ మమ్మల్ని జస్ట్ ఇక్కడికి పిలిచారు, మేము వచ్చి వడ్డించాము. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీ ఫుడ్ ఉంటుందని చెప్పి. అంటే నార్మల్గా వైట్ రైస్ ఇట్లా సాంబార్ అవి ఇవి ఏమైనా వస్తాయి అనుకున్నా, కానీ ఇంత మంచి వెజిటేబుల్ బిర్యానీ ఇంకా అసలు చాలా చాలా బాగుంది. సో మనకి తోచిన దాంట్లో మనం సహాయం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. మీకు కూడా ఎప్పుడైనా అనిపిస్తే నేను కుదిరితే డీటెయిల్స్ కింద షేర్ చేస్తాను, ఇది ఎలా చేయాలి ప్రాసెస్ అన్నది. సో మీకు కూడా కుదిరితే, మీకు కుదిరినప్పుడు అంటే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇలా చేయండి. సో అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. వేరే ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు పేషెంట్స్తో హాస్పిటల్ దగ్గర ఫుడ్ దొరక్క. సో మనం తెలుసు తెలియకుండా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం తప్పించి ఏదో ఇప్పుడు నేను చేసి ఇందులో వేసేసి షో ఆఫ్ చేస్తున్నాను అని అయితే అనుకోవద్దు దయచేసి. ఇలా ఎన్నో చేశాము, కాకపోతే ఇవాళ అకేషన్ ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో యాడ్ చేశాను తప్పించి వేరే ఉద్దేశం అయితే లేదు. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటా. డీటెయిల్స్ నేను డెఫినెట్లీ కనుక్కొని కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఎలా అన్నది. మీరు కూడా మీకు తోచినంత సహాయం చేయండి. డాడీ యానివర్సరీ రోజు లంచ్ ఇలా చేస్తున్నారా? కారులో అనుకోకుండా లంచ్ ఇలా అయింది కార్లో. బయట కూర్చొని తిన్నారనే? బయట కూర్చొని తింటే బయట ఫుడ్ పని చేసింది. యూట్యూబ్ షార్ట్స్ మహిమ. అత్తయ్య ఒకటే ఉన్నారా? ఉన్నారు. హని ఏం చేస్తున్నావు? హరిని ఎవరికి తెలియకుండా సర్ప్రైజ్గా ఒకటి చేస్తుంది, స్పెషల్లీ అత్తయ్య మామయ్యకి తెలియదు. సో హని కెన్ యూ షో? వెరీ గుడ్ జాబ్. ఇదేంటి ఇల్లు గిఫ్ట్ చేస్తున్నావా? వెరీ నైస్. స్పెట్స్ పెట్టుకుందా నానమ్మ? తాతనేంటి పొడుగుగా సన్నగా వేసావు? యూ హాటా? వెరీ బ్యూటిఫుల్ హరిని. హాయ్. సో ఇప్పుడు ఎక్కడికి రెడీ అయ్యారు? సినిమాకి వెళ్తున్నాం. ఎస్. సో మార్నింగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ గుడి కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు మేము సినిమాకి బయలుదేరాము. హరిని ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుందంట నానమ్మ తాతయ్యకి. అప్పటికి ఇంట్లో ఇవ్వాలి కింద ఇవ్వాలని గొడవ చేసింది. ఓకే అత్తయ్య మీకు ఇల్లు డ్రా చేసింది అత్తయ్య హరిని. సే హ్యాపీ యానివర్సరీ అని చెప్పు. చూసా అతి అద్దలు పెట్టుకుంది మీరంట. అంటే లావుగా వేసావు నన్ను. నా తల చిన్నగా ఉంది, మావేం పొడుగు వేసింది. నా కాళ్ళకు ఏళ్ళేవా? చలో లెట్స్ గో. ఇప్పుడు మేము సినిమాకి వెళ్తున్నాం. సో ఇది శివ బుక్ చేశారు. సినిమా ఎలా ఉంటుందో మాకు తెలియదు. నాకు సన్ కొడుతుంది. నువ్వేంటి గ్లాసెస్ పెట్టుకున్నావు? యానివర్సరీ అత్తేమా ఇవ్వాలి, నువ్వు నీ బర్త్డే కాదు. ఏదైనా మా అమ్మకే ఇంపార్టెన్స్ వస్తుందా? ఎవరిచ్చారు ఇది? ఎవరిచ్చారు చెప్పు. ఏ పెద్దమ్మ? సరే ఏ సినిమాకి వెళ్తున్నాం తెలుసా నీకు? చంకి చెప్పు సాంగ్. చంకీలా చమ్కీలా అంగి వేసి నువ్వు పాట తూనే చెక్కు. చమ్కీలా అంగి వేసి చాకులెక్క ఉండేటోడే ఈ పాటలు బాగానే వస్తాయి. రేపు చాలా హోంవర్క్ ఉంది హరినికి. 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి హోంవర్క్ చేయాలి. సో వచ్చేసాం ఆల్మోస్ట్ థియేటర్ దగ్గరికి.
మూవీ నుంచి వచ్చామన్నమాట. సో ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ డే. మూవీ తర్వాత అలా లైట్గా డిన్నర్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇట్ వాస్ వెరీ వెరీ బిజీ అండ్ చాలా బిజీ డే లైక్. సో ఐ హోప్ మీ అందరికీ హరిని వచ్చేసింది, నేను వెళ్ళింది విన్ వాళ్ళ ఇంటికి, వాళ్ళు వచ్చేసింది కాబట్టి సినిమా చూసింది. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ఆర్ డే, అత్తయ్య వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్. సో నెక్స్ట్ ఇయర్ కొంచెం ఏదైనా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేయాలి. ఈసారి కుదరలేదు, కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ అని. అండ్ అదే అన్ని అది వెళ్తాం నాన్న. సో ఇది దీని ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి సో ఇంకా నేను అదంతా కూడా ఇందులో షార్ట్స్ వేయలేకపోయాను. సో ఐ హోప్ మీ అందరికీ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. Stay safe everyone, lots of love, bye bye.